దొంగ దొరికేశాడు. దొంగ రెడ్ హ్యాండెడ్గా దొరికేశాడు. దొంగను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు పోలీసులు. ఇంకా చెప్పాలంటే నిఘా అలారం పట్టించేసింది. ఎవరు ఏంటి ఎక్కడ అనే డౌట్ ఏమో అవసరం లేదు. మీరు ఒక్కసారి ఆర్టీవీ చూస్తే ఆ దొంగను మీరు లైవ్లో చూడొచ్చు. ఒక దొంగ నిజామాబాద్లో ఒక దొంగ అడ్డంగా దొరికిపోయాడు. బ్యాంకులో దొంగతనానికి వచ్చాడు. ఆ దొంగ బ్యాంకులో దొంగతనం చేయడానికి అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. దొరికిన వస్తువులను టచ్ చేస్తూ ఉన్నాడు. ఈలోపు అలారాన్ని ముట్టుకున్నాడు ఆ దొంగ. అంతే, అలారం మోగడం ప్రారంభించింది. బ్యాంక్ సిబ్బంది అలారం మోగుతున్న విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. కానీ ఆ దొంగకు అలారం చప్పుడేమీ వినిపించలేదు. ఈ లోపల పోలీసులు వచ్చారు. బయట పోలీసులు ఉన్నారు, లోపల దొంగ ఉన్నాడు. ఆ పోలీసులు చాకచక్యంగా దొంగను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. లోపల ఆ కెమెరాలో కూడా చిత్రీకరించారు. షట్టర్లు క్లోజ్ చేసి ఉండడంతో లోపల వస్తున్న శబ్దాలను కూడా పోలీసులు వింటూ ఉన్నారు. భారీగా అక్కడికి పోలీసులు వచ్చి ఆ షట్టర్ల దగ్గరే మోహరించున్నారు. ఆ తర్వాత షట్టర్లను లాక్స్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత పోలీసులను చూసి దొంగ ఒక్కసారిగా నివ్వెరపోయాడు. ఏం చేయాలో దొంగకు అర్థం కాలేదు. బ్యాంకులో దొంగతనానికి వచ్చి అడ్డంగా దొరికిపోయాడు. దర్పల్లి మండలం దుబ్బాకలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో అర్ధరాత్రి ఈ దొంగతనానికి ప్రయత్నించాడు, చోరీకి ప్రయత్నించాడు. దొంగ లోపలికి వచ్చాక అలారం మోగింది, సైరన్ మోగింది. పోలీసులకు సమాచారాన్ని అందించారు బ్యాంక్ సిబ్బంది. పోలీసులు వచ్చే వరకు దొంగ లోపలే ఉండిపోయాడు. పోలీసులు వస్తున్నారనే విషయం దొంగకు తెలియలేదు. షట్టర్లకు తాళాలు వేసి దొంగ పారిపోకుండా పోలీసులు ప్రయత్నం చేశారు. చివరకు దొంగను రెడ్ హ్యాండెడ్గా పోలీసులు పట్టుకున్నారు. ఆ దొంగను పట్టుకుంటున్న దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఒక్కసారి దొంగను పట్టుకోవడానికి పోలీసులు చేస్తున్న ప్రయత్నాలను చూద్దాం. ఎట్లా తీసిర్రు, దేంతో తీసిర్రు? మరి బయట ఉన్న లోపలికి ఎట్లా ఉన్నావురా నువ్వు? అరే ఆగుర్రా పోయి దండా పెడతాము. మీకు ఫోన్ ఉందావరా? ఎట్లా వచ్చిరా మీరు? యాక్చువల్ ఎట్లా వచ్చిరా ఊరుకో? కాదురా, ఇప్పుడు షట్టరు లాక్ ఓపెన్ చేసి మీదకి లేకపోయారు అంతేనా? వాళ్ళు ఓపెన్ చేసారు. కమిషన్ ఇస్తారంటే స్పాట్లో షట్టర్ మీ దగ్గర ఫోన్లు ఉన్నాయారా? ఎవరి దగ్గర ఏం లేవా? ఒక ఫోన్ తీసుకో, నేను చెప్పిన నంబర్ డయల్ చేయాలకి వెళ్ళి నేను చెప్తా. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఫోన్ లేదా? ఒక్కంతోటి ఒక మాట మాట్లాడారు ఎవరితోటన్నా. అలారం మోగడంతో దొంగ లోపలికి వెళ్ళాడు అని గమనించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఆ షట్టర్ల దగ్గర వాళ్ళంతా కాపలా కాశారు. పోలీసులు వచ్చిన తర్వాత షట్టర్లు లేపి ఆ దొంగను పట్టుకొని పోలీస్ స్టేషన్కి తీసుకొని విచారిస్తున్నారు. ఒకసారి మా ప్రతినిధి గంగారెడ్డితో మాట్లాడదాం. గంగారెడ్డి, అసలు ఎవరు ఈ దొంగ, లోపలికి ఎలా వెళ్ళాడు, పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత ఏం చెప్తున్నాడు? అయితే ఒక బ్యాంకు వద్ద ఒకరే దొంగతనానికి ప్రయత్నించారు. దొంగతనానికి ప్రయత్నించి అలారం మోగడంతో ఒక్కసారిగా బ్యాంకు సిబ్బంది అలర్ట్ అయి పోలీసులకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో బ్యాంకులోనే ఉండిపోయాడు దొంగ. అయితే దొంగ చేసిన ప్రయత్నం అయితే మొత్తంగా బ్యాంకులోకి చొరబడ్డాడు. దొంగ షట్టర్ను పగలగొట్టి చొరబడ్డ తర్వాత బ్యాంకులో అయితే దానికి లోపలికి వెళ్ళిన తర్వాత లైట్స్ ఆన్ చేయాలి. లైట్స్ ఆన్ చేసిన తర్వాత అలారం ఆఫ్ చేసే ప్రయత్నంలో అలారం పూర్తిగా సైరన్ మోగడంతో పోలీసులు నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం దుబ్బాకలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో దొంగతనానికి పాల్పడ్డాడు దొంగ. ఆ దొంగని పూర్తి స్థాయిలో పోలీసులు అయితే పట్టుకున్నారు. దొంగతనానికి వచ్చిన దొంగ విఫలమయ్యారు. ఎందుకంటే బ్యాంకులో దోపిడీకి పాల్పడ్డారు. లోపలికి వెళ్ళిన క్రమంలో డబ్బులు, దానికి సంబంధించి క్యాష్ కౌంటర్ లో ఉన్న డబ్బులు కూడా ఆ బ్యాంకులో అతనికి తెచ్చుకున్న బ్యాగ్ లో వేస్తున్నారని చెప్పి పోలీసులకు సమాచారం. పూర్తిగా ఆ దొంగతో వచ్చిన వ్యక్తులు ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణం కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి ఇందల్వాయి దర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో
దొంగతనానికి పాల్పడ్డ ఆ దొంగనైతే పూర్తిగా పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఆ విచారణ క్రమంలో ఆయనతో ఎవరెవరు, ఆయన స్థానికంగా ఉండే దొంగన ఇక బయట నుంచి వచ్చిన వ్యక్తుల, ఈయనతో పాటు ఎవరెవరు అంటే బ్యాంకుకు సంబంధించిన షట్టర్లు పగలగొట్టడానికి ఏం ఉపయోగించారు అంటే ఆ ప్రస్తుతం అయితే అక్కడ షట్టర్లు లాక్ తో గడ్డపరతో పగలగొట్టారని చెప్తున్నారు. కానీ అక్కడ ఇంకేమన్నా ఆయుధాలు ఉపయోగించారా లేకపోతే గ్యాస్ కట్టర్లు ఉపయోగించారనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆయనతో పాటు ఎవరెవరు ఉన్నారు, లోపలికి ఒకసారి దొంగ వెళ్ళిన తర్వాత ఆయనతో పాటు ఇంకా ఏదైతే సెక్యూరిటీ లాకర్ ఉంటుందో ఆ లాకర్ ని ఎలా పగలగొట్టాలనుకున్నారు, ముందుగా దొంగని ఒక్కరినే పంపించారనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. గతంలో నిజామాబాద్ జిల్లాలో జరిగిన దొంగతనాలను చూసుకుంటే జాతీయ రహదారి పక్కన ఉన్న బ్యాంకు దోపిడీకి పాల్పడ్డ దొంగలైతే బ్యాంకు సంబంధించిన లాకర్ అయితే పగలగొట్టారు గ్యాస్ కట్టలతో. ఇది కూడా అదే మహారాష్ట్రకు చెందిన దొంగ దొరికాడు కాబట్టి ఒక్కడే ఉన్నాడా, బయట ఈ దొంగకి సంబంధించిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా, అసలు లోపలికి ఎలా వెళ్ళగలిగాడు, ఇంతకు ముందు ఏమైనా దొంగతనాలు చేశాడా, ఇది ఏమైనా సమాచారం దొరుకుతుందా? అయితే పూర్తిగా ఆ దొంగనైతే పోలీసులు పట్టుకున్నారు. ఆ దొంగతో ఎవరెవరు ఉన్నారు, అయితే దోపిడీకి పాల్పడటానికి ముఠాగా వచ్చారా ఒక్కరే వచ్చారా అనే కోణంలో కూడా ఒకరినైతే పట్టుకున్న పోలీసులు ఆయన పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. ఆ స్థానికుడనే సమాచారం అయితే లేదు, ఇప్పటికైతే ఆయన బయట నుండి వచ్చిన వ్యక్తి అనే సమాచారం తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఆ దొంగ స్థానికుడు అయితే మాత్రం అంత ఘాతకానికి ఓడిగట్టాడు. ఎందుకంటే అతన్ని ఎప్పుడు గుర్తిస్తారు, స్థానికంగా ఉండే ప్రజలు ఆయన దొంగతనానికి చేస్తున్న క్రమం చిన్న దొంగ అయి ఉంటాడని చెప్పి గమనించవచ్చు. కానీ బ్యాంకులకు చొరపడ్డ వ్యక్తి అయితే చాలా దూరం నుండి ఇతర ఆయనతో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రోహిత్, ఏం జరిగింది అలారం మోగిన సమయంలో, ఏం జరిగింది, పోలీసులకు ఎలా సమాచారం ఇచ్చారు, అక్కడికి వచ్చిన తర్వాత పోలీసులు ఆ దొంగను పట్టుకోవడానికి ఏం చేశారు, కొన్ని తాళం బద్దలు కొట్టిన శిథిరాలు కూడా అక్కడ కనిపిస్తున్నాయి, ఏం జరిగింది అక్కడ, ఎటువంటి డ్రామా నడిచింది? ముందుగా దొంగ షట్టర్ను పగలగొట్టి లోపలికి వెళ్ళిన అనంతరము సెక్యూరిటీ అలారం ని ఆఫ్ చేసే క్రమం, ఎందుకంటే లోపలికి వెళ్తున్న క్రమంలో బ్యాంకులో ఏదైతే లాకర్స్ ఉంటాయో ఆ లాకర్స్ వెళ్తున్న క్రమం సెక్యూరిటీ అలారమ్స్ ఉంటాయి. అలారమ్స్ ముందుగా ఆఫ్ చేసే క్రమంలో ఆయన అలారం పైన చెయ్యి పెట్టడంతో ఆ చెయ్యి ఒక్కసారి అలారం మోగింది. ఆ అలారం మోగిన శబ్దం ఇతనికి దొంగకు వినిపించలేదు, ఎందుకంటే అలారం అంతా బయట ఉంటుంది కాబట్టి ఆ శబ్దం వినిపించకపోతే బ్యాంకు సంబంధించిన సిబ్బందికి మెసేజ్ వెళ్తుంది. అలారం మోగిన క్రమంలో ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, ఏ ప్రాంతంలో అయినా సరే అలారం మోగినప్పుడు బ్యాంకు సిబ్బందికి మెసేజ్ వెళ్తుంది. మెసేజ్ వెళ్ళిన క్రమంలో బ్యాంకులో దొంగతనానికి పాల్పడుతున్నారని బ్యాంకు సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు కూతవేట దూరంలో ఉంటారు, కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఆ 5 కిలోమీటర్ తార్పల్లికి దుబాగా కేవలం 5 కిలోమీటర్ దూరం ఉంటుంది. అంత లోపలే పోలీసులు అక్కడికి చేరుకున్నారు, దొంగని పట్టుకున్నారు. లోపలనే దొంగ నుంచి షట్టర్ తాళం వేశారు. బయటకి దొంగ వచ్చే క్రమంలో మొత్తంగా చూసుకుంటే దోపిడీకి అంతా పాల్పడి దొంగ బయటకు రావడాన్ని గమనించిన దొంగ గమనించారు. పోలీసులు అందరూ బయట ఉన్నారు, దొంగ ఒక్కడే లోపల ఉండడంతో దొంగతనానికి పాల్పడుతున్న పగలగొట్టేందుకు ఏదైతే శబ్దాలు చేశారో ఆ శబ్దాలను కూడా పోలీసులు క్రమంగా వింటున్నారు. ఏమేమి చేస్తున్నారు అనే కోణంలో కూడా వింటున్న పరిస్థితి అయితే కనిపించింది. అర్ధరాత్రి సమయంలో బ్యాంకు సిబ్బంది కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి కూడా ఆ దొంగ ఎవరు, ఎక్కడి నుండి వచ్చారనే కోణంలో కూడా పూర్తిగా పోలీసులు విచారణ చేస్తున్నారు. దొంగనైతే పట్టుకున్నారు పోలీసు. ఆ వ్యవధిలో దొంగ లోపల ఏమేమి చేశాడనే కోణంలో కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. రోహిత్, రైట్ గంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో ఒక దొంగతనానికి వచ్చి బ్యాంకు దొంగతనానికి వచ్చాడు. బ్యాంక్ దొంగతనానికి వచ్చి అలారం మోగడంతో అడ్డంగా దొరికిపోయాడు. బ్యాంకులో దొంగతనానికి వచ్చిన దొంగ దృశ్యాలను కూడా ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. దర్పల్లి మండలం దుబ్బాకలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో అర్ధరాత్రి చోరీకి ప్రయత్నం చేశాడు. దొంగ లోపలికి వచ్చాక సైరన్ మోగింది. అయితే ఆ శబ్దం విన్న బ్యాంక్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి వచ్చే వరకు దొంగ లోపలే ఉండిపోయాడు. ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంగా అటు ఇటు చూస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. షట్టర్లకు తాళాలు వేసి దొంగ పారిపోకుండా పోలీసులు ప్రయత్నం చేశారు.